రావాలని ఉన్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి ఉచిత రవాణా వేరు అండి, అంబులెన్స్ సౌకర్యం వేరండి. రెండు డిఫరెంట్, రెండు ఫ్రీ సౌకర్యం. అది వెహికల్ వేరే, ఇది వెహికల్ వేరే. ఎక్కడ లేదండి. పాము కాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు మీరు అంటున్నారు కదా, సామాన్యునికి మీరు ఏం చేస్తున్నారు సార్ అంటే, మన జిల్లాలో మన రాష్ట్రంలో అతి కొన్ని హాస్పిటల్స్లో పాము కాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు ఉన్న హాస్పిటల్లో ఎన్ఎంస్ హాస్పిటల్ ఒకటి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. సామాన్యునికి మీరు ఏం చేయగలుగుతున్నారు పెద్ద హాస్పిటల్ పెట్టి అంటే, ఆరోగ్యశ్రీ సేవలలో కూడా మేము చేస్తున్నామండి. కాబట్టి ఈవెన్ ఫీవర్, నార్మల్ జ్వరం ఉన్నా, టైఫాయిడ్ జ్వరం ఉన్నా, డెంగ్యూ జ్వరం ఉన్నా కూడా ఎన్ఎంస్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి. జ్వరంకి ఆరోగ్యశ్రీ సేవలు అనేది మీరు కొత్తగా వింటుండొచ్చు, బట్ ఉన్నాయండి, వచ్చి వాడుకోండి. ఒక పెద్ద హాస్పిటల్కి పోవాలి అంటే సమస్య పెద్దది కావాలి. ఇక్కడ పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్న దానికి ఏంటంటే, సమస్య పెద్దది అవ్వాలి. పలానా ఒక పేషెంట్, సంథింగ్ ఒక ఎక్స్ అనే పేషెంట్, ఒక వెంకటయ్య కృష్ణ అనే పేషెంట్ ఉంటాడు, నాతో పొద్దున కలిసి మాట్లాడతాడు ఎక్కడన్నా ఊర్లో. ఆ పేషెంట్కి ప్రాబ్లం ఉంటుంది, ఆ పేషెంట్ రోజు ఒక డాక్టర్లో చూయించుకుంటూ ఉంటుంటాడు. కానీ సమస్య సీరియస్ అయిన తర్వాతనే మన దగ్గరికి వస్తున్నాడు అండి. అదేదో ఆ పేషెంట్కి నేను ఒక ట్రాన్స్పోర్ట్, ఫ్రీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి నా వెహికల్ని అటు ఇటు తిప్పడం చేస్తూ ఉంటే, అందులో ఎక్కి వస్తారు, చూయించుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకొకటి, కొన్ని ఊర్లలో కూడా మీరు చెప్పండి, మా ఊర్లో మేము ఒక 10 మంది పేషెంట్స్ ఉంటాం సార్, వస్తాం, చూయించుకొని వెళ్తాం, ఫ్రీగా తీసుకొస్తాం, ఫ్రీగా చూపించి పంపిస్తాం, దాంట్లో ప్రాబ్లం లేదండి. ఎన్ఎంస్ హాస్పిటల్లో యాక్టివ్గా ఉంటాను 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ. ఆ రోజు వరకు ఎన్ఎంస్ హాస్పిటల్ ఓన్లీ 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ తోటి జనరల్ మెడిసిన్, షుగర్కి, బీపీకి మరియు జనరల్ సర్జరీ సంబంధించిన సేవలు, అంటే లైక్ హెర్నియాలకు ప్లస్ కడుపులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కడుపులో ఎలాంటి కంతిలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మరియు బొమ్మకలకు సంబంధించి మొకాల నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, నడుము నొప్పికి సంబంధించిన డాక్టర్స్కి, మరియు ఫేస్కి సంబంధించి క్యాన్సర్ వాటికి సంబంధించి హాస్పిటల్లో ఎన్ని సంవత్సరాలైనా ఉచితంగా వైద్య సేవలు అందిస్తాం. ఇవాళ రేపట్లో ఒక మేజర్ జరుగుతున్నది ఏంటి అంటే, ఒక చిన్న కామన్ వ్యవసాయం చేసుకునే పర్సన్ ఈ ఈ సీజన్స్లలో ఇప్పుడున్న మనం చేస్తున్న వాతావరణ మార్పులలో వ్యవసాయంలో ఏం మిగులుతుంది అనేది ఒక క్వశ్చన్. ఫస్ట్ థింగ్, కొన్ని ప్లేస్లలో వర్షాలు లేక, ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయో తెలియదండి, బట్ లాస్ట్ ఇయర్ గురించి నేను అబ్జర్వ్ చేసింది మాట్లాడుతున్నాను. వర్షాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడం, లేదంటే ఊర్లో డాక్టర్కి చూపించుకోవడం, బాగా సీరియస్ అయిన తర్వాత రావడం, బాగా సీరియస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఓకే, అన్నెసెసరీగా ఏమంటారంటే, మనం ఎంత తక్కువ చేయాలన్నా కూడా ఒక సీరియస్ పేషెంట్కి మినిమం ఖర్చులు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే వచ్చి నా దగ్గర చూపించుకుంటే మీకు ఫ్రీగా చూస్తాము. అట్లీస్ట్ మీకు ఎక్కడ ఏ డాక్టర్ చూపించుకోవాలన్నా 300 నుంచి 500 ఫీజు తీసుకుంటున్నారు కదండి, ఆ పైసలతో అట్లీస్ట్ మీకు మందులు వస్తాయి, అట్లీస్ట్ మీకు ఒక 200-300 మిగులుతాయని ఒక తృప్తి నాకు ఉంటుందని చెప్పేసి. వెల్కమ్ టు మీడియా న్యూస్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్, మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఎన్ఎం హాస్పిటల్లో చాలా సేవలు అందిస్తుంది పేద ప్రజలకి. ఇటు యాక్సిడెంట్ కేసులు కావచ్చు, ఇటు ఏదన్నా అనారోగ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కేసులో మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో మనకు గుర్తొచ్చేది ఎన్ఎం హాస్పిటల్. హైదరాబాద్ హైవేలో ఈ మధ్యన ప్రారంభమైన హాస్పిటల్ ఎన్నో సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్న ఈరోజు ఎన్ఎం హాస్పిటల్ అధినేత హరికాంత్ రెడ్డి గారు మన ఆఫీస్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, రండి. సార్ నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ సార్. స్వాగతం అండి. ఫస్ట్ మీరు మా ఆఫీస్కి వచ్చారు, చెప్పండి సార్ మీ సేవలు ఎలా గ్రౌండ్ లెవెల్లో ఎలా అందిస్తున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు, ఇంకా మీ ప్రపోజల్, మీ ప్లాన్స్ ఏంటి, అది పేద ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు కదా ఈ ప్రాంతానికి, అది క్లుప్తంగా చెప్పండి సార్. ఎన్ఎంస్ హాస్పిటల్స్ మన వెల్దండ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఎన్ఎంస్ హాస్పిటల్కి సంబంధించి ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి మేము దాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బికాస్ ఒక బ్రెయిన్కి సంబంధించిన సర్జరీలు, ఒక వెంటిలేటర్కి సంబంధించిన సేవలు, ఒక సీరియస్ పాయిజన్ కేసెస్, క్రిటికల్ కేర్కి సంబంధించిన సేవలు, మరియు ట్రామా, పాలిట్రామా, ఆర్థోపెడిక్కి సంబంధించిన సేవలు, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన సేవలు, మరియు జనరల్ సర్జరీకి సంబంధించిన సేవలు, లైక్ హెర్నియాస్ మరియు కంతిలకు సంబంధించిన సేవలు, మరియు జనరల్ ఫిజిషియన్కి సంబంధించిన సేవలు, బీపీ షుగర్కి, కార్డియాలజీ సేవలు, యూరాలజీ సేవలు, లైక్ ఇది అని అది కాదనకుండా సూపర్ స్పెషాలిటీ. ఒకప్పుడు ఎన్ఎంస్ హాస్పిటల్ ప్రారంభించక ముందు ఒక పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయితే ఆ పర్సన్ సింపుల్గా ట్రావెల్ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎన్నో కేసెస్ చూస్తున్నాము, గోల్డెన్ అవర్ అంటారండి దీన్ని. గోల్డెన్ అవర్ అంటే ఏంటి అంటే ట్రావెలింగ్.
ఇప్పుడు ఒక పర్సన్కి ఒక ఇంజురీ అయినప్పుడు బ్లీడింగ్ లాస్ కావచ్చు, లేదంటే బ్రెయిన్లో ఇంజురీ కావచ్చు, అక్యూట్ ఇంజురీస్ ఉంటాయి. అక్యూట్ ఇంజురీస్ అంటే ఏంటి అంటే అప్పటిదప్పుడైన వాటిని అక్యూట్ అంటాం. క్రానిక్ అంటేనేమో నీకు కొన్ని రోజుల నుంచి ఉండదాన్ని క్రానిక్ అంటారు. క్రానిక్ అంత ఎమర్జెన్సీ ఉండదు. బట్ అదే అక్యూట్ ఇంజురీకి సంబంధించి పేషెంట్ని ట్రావెలింగ్ టైంలో గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ అయిన ఫస్ట్ 1 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో ఆల్మోస్ట్ ఫస్ట్ 60 మినిట్స్ చాలా క్రూషియల్ టైం అండి. ఆ 60 మినిట్స్లో ప్రతి సెకండ్ ఆ మనిషి బతకడానికి కావాల్సిన టైంనే మనం గోల్డెన్ అవర్స్ అని అంటాం. అలాంటి గోల్డెన్ అవర్లో పేషెంట్కి ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మన జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో తీసుకుంటే, కర్నూలు జిల్లాకు సంబంధించి శ్రీశైలం నుంచి తీసుకుంటే, ఇక్కడ కొల్లాపూర్ సోమశీల నుంచి తీసుకుంటే, ఇక్కడ జడ్చర్ల, ఇక్కడ మన దేవరకొండ సైడ్ కొన్ని గ్రామాలు, జడ్చర్ల సైడ్ కొన్ని గ్రామాలు, మరి కందుకూరు, కడతల్, ఇట్లా చుట్టూ ఒక సరౌండింగ్ ఒక 100 కిలోమీటర్స్ వేలో మనకు సూపర్ స్పెషాలిటీ సెంటర్ అంటే ఒక వెంటిలేటర్ వేసి ఒక క్రిటికల్ కేర్ అనే ఒక విభాగం లేకుండా ఉంది. కాబట్టి మన హాస్పిటల్ మేజర్ గోల్డెన్ అవర్కి సంబంధించి ఎంతో మంది ప్రాణాల కోసం మేము ప్రయత్నించి ఎంతో మంది ప్రాణాలు కాపాడే దాంట్లో సక్సెస్ అయ్యాం. దీంట్లో గోల్డెన్ అవర్లో కోసం మన హాస్పిటల్ ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. దాంతో పాటు వెముకలకు సంబంధించిన వైద్యులు, మొక్కల రిప్లేస్మెంట్స్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల ఖర్చులను మనం వేలల్లో చేయడానికి, ప్లస్ జనరల్ సర్జరీకి సంబంధించిన సేవలు, ప్లస్ జనరల్ మెడిసిన్కి సంబంధించిన సేవలు, ఇలాంటివి ఏవి ఉన్నా మన ప్రాంతంలోనే, మన ఊర్లోనే, మన పౌరులు గర్వంగా చెప్పుకునే విధంగా ఎన్ఎంస్ హాస్పిటల్ తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకు అంటే ఎన్ఎంస్ హాస్పిటల్కి సంబంధించి ఒక కార్పొరేట్ వైద్యశాల నా ఊర్లో ఉంది ఎన్ఎంస్ అని చెప్పి ఈరోజు ఒక కార్పొరేట్ వైద్య రంగానికి ఒక గుర్తింపుగా, కార్పొరేట్ వైద్య రంగానికి సాటిగా మన కల్వకుర్తిని ఎన్ఎంస్ హాస్పిటల్ ఫీల్డ్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. అలాంటి టైంలో వాళ్ళకు ఇంతకు ముందుకి ఒక సీరియస్నెస్ ఉంటే హైదరాబాద్కి షిఫ్ట్ చేసేవాళ్ళు పేషెంట్ని. ఆ టైంలో ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నారో లేదో, ఈ మధ్య కాలంలో చాలా వాళ్ళు దేవుడి తర్వాత మొక్కేది డాక్టర్ గారికి, నా ప్రాణాలు కాపాడండి, ఎంత ఖర్చైనా పర్లేదు, ఖర్చు అనేది తర్వాత విషయం, కానీ దేవుడి తర్వాత మొక్కేది దేవుడికి, నా ప్రాణాలు కాపాడండి మా పేషెంట్. అలాంటి టైంలో ఈ మధ్య కాలంలో ఎన్ని కేసులు మీరు హ్యాండ్ ఓవర్ అంటే దాన్ని మీ దృష్టికి వచ్చినాయి, ఎలా వాళ్ళకి మీరు ఆ ఫ్యామిలీకి మీరు భరోసా కల్పించారు? ఎన్ఎంస్ హాస్పిటల్స్ లో ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఒక 800 కేసెస్ వరకు మేము క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ పైన ట్రీట్ చేయడం జరిగిందండి ఈ 1 year కాలంలో. దీంట్లో ఒక 200 to 290 కేసెస్ సిపిఆర్ అనేది మనకి ఈ కాలంలో గవర్నమెంట్ కూడా బాగా ఎడ్యుకేట్ చేస్తుంది. సిపిఆర్ అంటే ఒక వ్యక్తి శ్వాస ఊపిరి ఆగిపోయినప్పుడు, గుండె ఆగిపోయినప్పుడు గుండెని మళ్ళీ మనం రీపంప్ చేయొచ్చు. అంటే ఒక సిపిఆర్ అనే ఒక మెథడ్ ద్వారా రీపంప్ చేయొచ్చు. అలాంటి సిపిఆర్ చేసి షాక్స్ ఇచ్చి కూడా మనం ఒక 200+ కేసెస్ని బతికించాము లాస్ట్ మూమెంట్లో. కొంతమంది పేషెంట్స్ పాపం తెలియక సార్ చనిపోయినారు అని చెప్పి తీసుకొచ్చిన కేసెస్ కూడా పల్స్ దాని ప్రకారం సార్. ఓకే, ఒక వ్యవస్థలో సక్సెస్ 100% ఉన్న వ్యవస్థ ప్రపంచంలో ఏది లేదండి. ఒక 1%, 0.5% మనం ప్రయత్నించినా కూడా రాని వాళ్ళు ఉన్నారు. కానీ 100 మందిలో 98 మంది మాత్రం ఈరోజు మేము సేఫ్గా ఇంటికి పంపించడం జరిగిందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము. ఇంకా రోడ్డు ప్రమాదాలు అంటారా, రోడ్డు ప్రమాదాలు నన్ను అడిగితే ఒకప్పటికంటే ఇప్పుడు అవేర్నెస్ మంచిగా ఉందండి. ఒకప్పుడు మన ఊర్లలో మనం హెల్మెట్ చూసినామా అండి, ఒక్కరం చూడలేదు. ఇప్పుడు ఊర్లలో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. అవేర్నెస్ ఉందండి, అవేర్నెస్ లేదని కాదు. బట్ యువత ఒక 30, 25, 20 ఏజ్ కాలేజ్ పిల్లలు వీళ్ళు ఆవేశంలో వెళ్తున్నారు. అంటే డ్రింక్ చేస్తున్నారు. చిన్న ఏజ్ వాళ్ళు చాలా మంది డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ కంట్రోల్ని కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు దాంట్లో వెళ్ళి వాళ్ళు కింద పడితే వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది. బట్ వాళ్ళ అవతల వాళ్ళని కూడా గుద్దడం వల్ల 2 కుటుంబాలు ఎంతో మంది మేము మా దగ్గర చూస్తున్నాం కదండి. చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి, చిన్న చిన్న ప్రమాదాలతోటి, నైట్ టైమ్ కంటిన్యూస్ డ్రైవింగ్స్, లైక్ హైదరాబాద్కి శ్రీశైలంకి ఒక డిస్టెన్స్ ఉంది. చాలా మంది మేము చూసిన యాక్సిడెంట్లో ఒక 30% ఆఫ్ యాక్సిడెంట్ కేసెస్ ఉదయం 8 o'clockకి హైదరాబాద్ వెళ్ళాలి, శ్రీశైలంలో దర్శనం చేసుకోవాలి, మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ బిజీ లైఫ్లో వీళ్ళు స్కెడ్యూల్ స్ట్రిక్ట్గా ఫాలో చేసుకొని, అంటే ఒక్క నిమిషం కూడా మన లైఫ్లో వేస్ట్ కాకూడదు అన్నట్టు చేసుకొని, వాళ్ళు ఆ టైప్లో స్పీడ్లో వెళ్ళి వీళ్ళు ఒకరికి గుద్దడమా, లేదంటే వీళ్ళకి ఇంజురీ చేసుకోవడం వల్ల కూడా చాలా మంది ప్రమాదంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లైఫ్లో మనం ఒక 5 నిమిషాల్లో వేస్ట్ అవుతుందని చెప్పేసి వెహికల్ని స్పీడ్గా నడపడము, లేదా ఏదో పని అయిపోతుంది అని చెప్పేసి టైం లిమిట్ పెట్టుకొని నడపడం వల్ల
బై మిస్టేక్‌లో ఇలాంటి ఇంజ్యూరీస్ అయినప్పుడు మేము ఎంతో వందల మంది పాపం ఈ రోజు గూడా వందల మంది కోలుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న వయసు వాళ్ళు. ఆ 5 నిమిషాలు మనం ఆలోచించకుండా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయంటే, ఆ టైమ్ పీరియడ్ పెట్టుకోవడం వల్ల, ఆ ప్రమాదం నీకన్నా కావచ్చు, లేదంటే అవతల వ్యక్తి కన్నా జరగడం వల్ల, నీ టైమ్ అంతా వేస్ట్ అయిపోయి నీ లైఫ్‌ని డిస్టర్బ్ అయ్యే కాడికి వస్తున్నావు. అంటే లైఫ్ డిస్టర్బ్ అవ్వడం అనేది ఇంపార్టెంటా? 5 నిమిషాలు నువ్వు కాంప్రమైజ్ అయ్యి స్లోగా పోవడం అనేది ఇంపార్టెంటా అనేది ప్రతి ఒక్కరి కాలంలో ఎడ్యుకేషన్ లెవెల్స్ అందరికొచ్చాయి. అందరూ ఎడ్యుకేటెడ్సే. ఎవ్రీవన్ యూజింగ్ స్మార్ట్ ఫీచర్స్ గూగుల్, ఎవ్రీవన్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇవాళ రేపట్ల ఇది అర్థం చేసుకునే స్థాయి అందరికి ఉంటదని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. సార్ కాసేపు ఈ హెల్త్ ఇష్యూని పక్కన ఓకే. పెట్టేసి ప్రధానంగా మీరు మీ బాల్యం ఏంటి, మీ తల్లిదండ్రుల వాళ్ళదేంటి, మీ ఓకే. కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ ఆలోచన విధానం ఏంటి, మీ జనరల్‌గా మీరు ఫారెన్ వరకు వెళ్ళేసి మళ్ళీ తిరిగి మన స్వగ్రామం, మన గ్రామంలో, మన ప్రాంతానికి ఏదో చేయాలని ఇక్కడికొచ్చేసి ఒక హాస్పిటల్ రంగాన్ని మీరు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి సామాన్యులకు గాని, ప్రజలకు గాని చాలా మందికి హెల్ప్ చేయాలనే ఆలోచన తీసుకొచ్చారు కదా! దీన్ని క్లుప్తంగా చెప్పండి సార్. యాక్చువల్లీ నాది వెల్దండ గ్రామమే. వెల్దండ మండల్ గ్రామం ఒకటే. మా డాడీ అంజన్ రెడ్డి, మదర్ మనోహరమ్మ అని చెప్పేసేసి. మా ఫాదర్ బిఫోర్ ఎన్టీఆర్ గవర్నమెంట్‌కి ముందు అంటే 80స్‌లో పోలీస్ పటేల్ అని చెప్పేసి మీకు ఇప్పుడున్న జనరేషన్‌కి తెలియకపోవచ్చు. బట్ ఇంతకుముందు జనరేషన్‌కైతే ఐడియా ఉంటది. తర్వాత మా ఫాదర్ వీఆర్ఓగా కొన్ని మండల్స్‌లో, కొన్ని విలేజెస్ కొన్ని చేయడం జరిగింది. దెన్ మేము బేసికల్లీ పోలీస్ పటేల్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఫ్యామిలీ. దెన్ వీఆర్ఓగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ కమ్ ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీ ఫ్యామిలీ అండి మాది. దెన్ నాకొక సిస్టర్. మా సిస్టర్‌కి మ్యారేజ్ అయింది. వాళ్ళు అమెరికాలో స్టే చేయడం జరుగుతుంది. అండ్ నాకు నేను స్కూలింగ్ కల్వకుర్తిలో చదివాను, అచ్చంపేటలో చదివాను, హైదరాబాద్. నా గ్రాడ్యుయేషన్ నార్కట్పల్లి కామినేని అండ్ పీజీ ఎస్వీఎస్‌లో చేశానండి. కొన్ని ఫెలోషిప్స్ కోసం జర్మనీ అండ్ యూఎస్‌కి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ నేను హెడ్ అండ్ నెక్ సర్జరీ అంటే ఫేస్‌కి సంబంధించిన యాక్సిడెంట్స్‌కి సంబంధించి, క్యాన్సర్‌కి సంబంధించి, ఫేస్‌కి సంబంధించి, ఓరల్ క్యాన్సర్ వాటికి స్పెషలైజేషన్ చేయడం జరిగింది. అలాంటి ఎన్నో సేవలు కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి అందించడం జరిగింది. మా వైఫ్ డాక్టర్ మానస. తను డెంటిస్ట్. కల్వకుర్తిలో తను ఎప్పుడు మనం ఇంతకుముందు కల్వకుర్తి, నార్కన్ డిస్ట్రిక్ట్‌లో ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్స్ తను టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ నాకు ఒక సన్ శ్రియాన్. తను 10 ఇయర్స్ 5th క్లాస్ చదువుతున్నారు. డాటర్ శ్రిత ఉన్నారు. అండ్ ఇది నా బ్యాకప్. అండ్ సార్ ప్రధానంగా మీరు ఒక డాక్టర్ వృత్తిలో కొనసాగుతా ఉన్నారు కదా! మీరు చేసిన వృత్తికి ఎక్కడో కంట్రీస్ కూడా వెళ్ళారు. అక్కడ కూడా చేశారు కదా! తిరిగి యూటర్న్ తీసుకొని మన ప్రాంతంలో ఇక్కడ మీరు ఒక హాస్పిటల్ స్థాపించి పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ప్రధానంగా తీసుకొచ్చారు. ఇది మీ నాన్నగారి ఆలోచన, మీ ఆలోచన విధంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఈ రంగం యాక్చువల్లీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏ పేరెంట్ వాళ్ళ పిల్లల్ని వచ్చి వాళ్ళ ఊర్లో పనిచేయాలని ఏ పేరెంట్‌కి ఆలోచన ఉండదండి. దీంట్లో ఇంక అందరిలాగా మా నాన్నగారు చెప్పారు, మదర్ చెప్పారు అని చెప్పి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏ పేరెంట్ వాళ్ళ పిల్లలు వచ్చి ఊర్లోనే ఉండాలి, ఊర్లోనే ఉండాలని ఎవరు కోరుకోరు. ఏ పేరెంట్ అయినా నా కొడుకు అమెరికాలో ఉండాలి, బయట కంట్రీస్‌లో ఉండాలి, పెద్ద ప్లేస్‌లో వేరే స్టేట్‌లలో ఉండాలి అని చెప్పేసి కోరుకునే ఫ్యామిలీ. సేమ్ మా ఫాదర్ కూడా అలానే కోరుకున్నారు. నేను ఇక్కడ సెటిల్ అవ్వడం, నేను ఇక్కడ రావడం మా ఇంట్లో అని కాదు కదా! మాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఏంటి అంటే, నేను పెరిగిన అట్మాస్ఫియర్. అంటే ఒకటి ఏంటి అంటే, మనీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటదంటే 2 రకాలండి. నువ్వు చాలా సంపాదించుకోవాలి, చాలా సంపాదించుకునే అట్మాస్ఫియర్‌లో నువ్వు పెరిగినప్పుడు ఎట్లుంటదంటే, నువ్వు అమెరికాకెళ్ళాలి, లేదంటే అదర్ కంట్రీస్‌కెళ్ళాలి, అదర్ జాబ్స్‌కెళ్ళాలి, పెద్దగా సిటీలలోనే ఎస్టాబ్లిష్ చేయాలనే మైండ్ సెట్ తోటి పెరుగుతాం. రెండో అట్మాస్ఫియర్ అంటే, నేను నేర్చుకున్నది, నేను చేసే సేవ ఒక 10 మందికి ఎట్లా ఉపయోగపడతది? నా ఊరిని ఎట్లా ఫేమస్ చేయాలి? నా ఏరియాని ఈ అవసరం కోసం నా అన్ని పనులు నేను చేయలేనండి. అన్ని పనులు ఏ మనిషి అన్ని పనులల్లో ఫేమస్ ఉండరు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఫేమస్ ఉంటారు. ఆ ఫేమస్ ఉన్న దానికి నీ ఊరు వాళ్ళు నీ పేరే చెప్పుకోవాలి. నీ దగ్గరికి వచ్చి వాళ్ళు కష్టపడకుండా ఆ పని క్లియర్‌గా చేసుకుంటట్టు స్థాయి ఎదగాలి అనే ఒక ఉద్దేశంతోటి 2011లో ఎన్నో ఆప్షన్స్, అంటే ప్రపంచంలో ఏ మూలలో వెళ్ళినా సెటిల్ అయ్యే ఆప్షన్స్ నాకుండే. ఈవెన్ నా వైఫ్ స్టేట్ లిటిల్ ఫ్లవర్ స్కూల్, మంచి స్కూల్ హైదరాబాద్‌లో, చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, తను ఒక స్టేట్ ర్యాంకర్ ఆ టైపులో ఉన్న వాళ్ళని కూడా కన్విన్స్ చేసి నేను ఊరికి తీసుకురావడం జరిగింది. అందరూ ఊరు నుంచి కన్విన్స్ చేసి హైదరాబాద్ వెళ్ళే పరిస్థితిలో నేను ఊరికి రావడం జరిగింది. ఊరికి వచ్చినంక నన్ను ఇది ఊరు అనే వర్డ్
కాదండి, మన ఏరియా, మన ప్లేస్ ఇది. పక్కకు వదిలిపెడితే మనము ఇక్కడ చేస్తున్న ప్రతి సేవ, నేను ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్లో కన్సల్టెంట్ అంటే కేసులు ఉన్నప్పుడు వెళ్ళి సర్జరీలు చేసిన హాస్పిటల్స్, ఎల్బీ నగర్లో ప్రతి హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా పనిచేశాను. ఏ డాక్టర్ మీరు తీసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఊర్లలో ప్రతి ఏరియాలో హైదరాబాద్ నుంచి సార్ వస్తాడని చెప్తారు, కానీ కల్వకుర్తి నుంచి సార్ వస్తాడని హైదరాబాద్లో చెప్పే పరిస్థితి నాకు తెలిసి బహుశా హరికాంత్ రెడ్డి ఒక్కడే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకెవరన్నా ఉన్నా కూడా ఐఎమ్ అప్రిషియేట్ దెమ్, బికాస్ అలాంటి వాళ్ళని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఒక పేషెంట్ని కల్వకుర్తి నుంచి హైదరాబాద్ నుంచి డాక్టర్ వస్తున్నాను, కల్వకుర్తిలో పేషెంట్ ఆపగలే కెపాసిటీ డాక్టర్కి ఈజీ. బట్ అదే హైదరాబాద్లో ఒక పేషెంట్ని ఆ హాస్పిటల్ వాళ్ళు కల్వకుర్తి నుంచి సార్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారంటే పేషెంట్ ఆగాలి, హాస్పిటల్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం అంటే ఈజ్ నాట్ ఏ జోక్ అండి. బికాస్ టాలెంట్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు, టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ప్రూవ్ చేసిన అని, ఇంకా ప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. బట్ ఇలానే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన ఏరియాలో ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మన ఏరియాలో ఏమున్నాయి అని చెప్పేసి చూసుకొని సెటిల్ అవ్వాలని చెప్పేసి నా కోరిక అండి. నిజంగా సార్, ఒక విషయంలో వీళ్ళు అభినందించాలి. ఎందుకంటే మన ప్రాంతంలోనే మీరు చేస్తున్న వృత్తి వైద్య రంగంలోని ఇక్కడ చేసుకుంటూ కూడా హైదరాబాద్లో మీరు అక్కడ సర్జరీలు చేస్తున్నారంటే నిజంగా ఇది ఈ ప్రాంతం నిజంగా చాలా గర్వకారణం. అంటే ఇది నిజంగా మిమ్మల్ని అభినందించాలి. సో మీ ఫ్యామిలీ ఎలా కన్విన్స్ అవుతుండ్రు సార్ మీరు అక్కడ, అంటే ఆ స్టేటస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ మామూలుగా ఈ ప్రాంతం మినిమం టౌన్ హైదరాబాద్కి ఉండబో జర్నీ కావచ్చు, కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా అంటే ఎడ్యుకేషన్ కావచ్చు పిల్లలకి, వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు? ఇంకా ఇది టఫ్ క్వశ్చన్. ఫ్యామిలీ కన్విన్స్ అంటే ఒక సింపుల్ థింగ్ అండి. నాతో పాటు నాకంటే నా దగ్గర పనిచేసే నా దగ్గర ఉన్న వాళ్ళ పిల్లలు కూడా దే ఆర్ గోయింగ్ టు కాన్వెంట్ ఇన్ హైదరాబాద్లో వాళ్ళు మంచి మంచి కాన్వెంట్స్లలో మంచి మంచి స్కూళ్ళలో మా రిలేషన్ పిల్లలు చదువుతుంది. బట్ నా సన్ ఈ రోజు వరకు స్కూల్కి వెళ్ళలేదండి. నవ్ ఈజ్ ఇన్ 5th క్లాస్. అంటే క్లాసులు మారుతున్నారు, బట్ తను ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ హోమ్ స్కూలింగ్ అండి. తను ఇప్పటివరకు స్కూల్కి వెళ్ళలేదు. జస్ట్ చిన్న చిన్న రీసెర్చ్ సెంటర్స్కి వెళ్ళాడు. ఫనీ అని చెప్పేసి ఒక టీచర్ దగ్గర కొన్ని రోజులు రీసెర్చ్కి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ మదర్ టీచ్ చేస్తుంది. తను కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మోర్ దెన్ డిగ్రీ. వాళ్ళు ఒక డిగ్రీ లెవెల్ పిల్లలు ఎలా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు. నా దృష్టిలో ఈ కాలంలో నాట్ ఏ లెవెల్ ఆఫ్ ప్లేసింగ్ లివింగ్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ కదండి. నువ్వు 2 రూమ్లలో ఉండి హ్యాపీగా ఉన్నా ఒకటే లెవెల్, నువ్వు పెద్ద డూప్లెక్స్ హౌస్లో ఉండి హ్యాపీగా లేకున్నా కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్. అండ్ రెండవది స్టడీస్. ప్రతి ఒక్కరు ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మన లైఫ్లో ఎట్లుంటుందంటే, నువ్వు 18 yearsకి వచ్చిన తర్వాత ఏమవుతావు అని అడుగుతారు. 18 yearsకి వచ్చిన తర్వాత ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావు అని అడుగుతారు. తర్వాత 22 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఏ జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళయిందా అని అడుగుతారు. 26 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారా అని అడుగుతారు. దెన్ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నావు, హైదరాబాద్లో చదివిస్తున్నావా, హైదరాబాద్ పెద్ద స్కూల్లో చదివిస్తున్నావా అనే క్వశ్చన్ మన ఊర్లో రోజు మనం ఉంటున్న క్వశ్చన్. బట్ ఈ జనరేషన్లో అండి కామన్ సెన్స్ పద్ధతి ఇవి మిస్ అవుతున్నాయండి పిల్లలకి. 15 ఏళ్ళోడు కూడా సిగరెట్స్ తాగుతున్నాడు, 15 ఏళ్ళోడు మందు తాగుతున్నాడు, 15 ఏళ్ళు మంచి మంచి పిల్లలు, మంచి మంచి వ్యవస్థలు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు, చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు. ఒకప్పుడు మనం అనుకుంటుండే అండి, ఊర్లలో మన ఏరియాలో ఉన్న పిల్లలము హైదరాబాద్లో వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడకండి, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడితే ఖరాబ్ అవుతారు, మీరు కొత్త అలవాట్లు నేర్చుకుంటారు, పెద్ద పెద్ద స్కూళ్ళలో ఇట్లా పాష్ అలవాట్లు ఉంటాయని చెప్పేసి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ ఏం లేవండి. ఈవెన్ నార్మల్ పిల్లలు కూడా తప్పు దారులకు వెళ్ళడానికి చాలా తొందర అట్రాక్ట్ అవుతారు. సార్ మీరు ప్రధానంగా ఒక విషయం చెప్పారు, చాలా గొప్ప విషయం అండి. మీరు వాళ్ళతో కలిసి ఈ అలవాట్లు వస్తాయి, వీళ్ళతో ఉంటే ఇట్లా చెడు అది తప్పండి అలవాట్లు అనేది నిజంగా ఇది ఎవరి లోపం అంటే పేరెంట్స్ వలన, పిల్లల వలన, సమాజం వలన ఎక్కడ లోపం జరుగుతుంది సార్ మీరు అయితే? ఇప్పుడున్న జనరేషన్స్ లో పేరెంట్ అంటే ఈ జనరేషన్ కొంచెం టఫెస్ట్ జనరేషన్ అండి నా దృష్టిలో. మన పేరెంట్స్ ఉన్న జనరేషన్ అందరు ఈక్వల్ గా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిరు, అందరు ఒకటే లెవెల్ లైఫ్. ఎవడైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళు లైఫ్లో ముందుకెళ్ళినారండి. బట్ ఇప్పుడున్న జనరేషన్ అంటే నెక్స్ట్ ఇప్పుడు మన 2020 జనరేషన్ ఉన్న పేరెంట్స్కి ప్రాబ్లం ఏంటి అంటే టెక్నాలజీ ఒక సైడ్ నుంచి మనని ఖరాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పక్క వాళ్ళ గురించి ఆలోచించి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా సేమ్ ఈక్వల్గా వస్తున్నాయండి. నా పిల్లలు ఇప్పుడు నీ స్థాయిలో నిజం చెప్పాలంటే నీ బాబు మంచి చదువుతాడు, ఎక్కడైనా చదువుతాడు, చదివేతాడు, ఏ స్కూల్లో అయినా మంచి చదువుతాడు. ఒకప్పుడు ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన ఏరియాలోనే గవర్నమెంట్ స్కూల్కి పోయి ఒక సీఎం లెవెల్కి వెళ్ళారు. ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్, ఎంతో మంది అఫీషియల్స్ ఈరోజు మనం గ్రేట్గా అని చెప్పుకుంటున్న ప్రతి అఫీషియల్ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారండి.
ఈరోజు కాన్వెంట్కి వెళ్తేనే ఆ స్థాయిలో ఉండడం అనేది పక్కకు వదిలిపెడితే అందరం ఆ స్థాయిలో ఎందుకున్నామంటే ఒక లాజిక్ చెప్పాలంటే స్థాయిలో ఎప్పుడు ఉంటామంటే నీ లైఫ్లో నువ్వు డెవలప్ అయ్యేటప్పుడు నీకు నీ బాబుకు కావాల్సింది ఏమంటారు సమయస్ఫూర్తి లైక్ కామన్ సెన్స్. ఆ టైంలో నేను ఈ తప్పు చేయకూడదు, ఇది మంచి చెడు ఈ రెండు నేర్పించి పిల్లల్ని పెంచండి. ఆటోమేటిక్ వాళ్ళ చదువు వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళే సెటిల్ అవుతారు, వాళ్ళకి అప్పుడు గోల్ వస్తుంది. మనం ఇప్పుడు అలా లేం కదా. నా కొడుకు డాక్టర్ కావాలి, 5th క్లాస్లోనే వాడిని డాక్టర్ కోసం కోచింగ్. ఎవరండి ఈ కాలంలో 5th క్లాస్ నుంచి మరి ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారండి, పెద్ద పెద్ద వ్యవస్థలో. లైక్ మన గ్రామం సంబంధించిన డాక్టర్సే ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, శరత్ సార్ ఉన్నారు. శరత్ సార్ ఉన్నారు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు, కార్డియాలజిస్ట్, వన్ ఆఫ్ ద ఫేమస్ కార్డియాలజిస్ట్. అలాంటి వాళ్ళు ఈరోజు మరి కాన్వెంట్లో చదువుకోలేదు కదా, మేము కాన్వెంట్లో ఏం చదువుకోలేదు కదా. ఒకటి ఏంటంటే నీకు ఒక గోల్ ప్యూర్గా ఉండాలండి. మన పేరెంట్స్ ఏం చేస్తారు, పక్క అబ్బాయి డాక్టర్ అయ్యాడు, ఈ అబ్బాయి డాక్టర్ కావాలి. అందుకోసం ఏం చేస్తారు, పక్క అబ్బాయి ఇంటర్లో చదువుకొని డాక్టర్ అవుతున్నాడు వాడికి ఇంట్రెస్ట్ తోటి, ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి 5వ తరగతి నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం మెడికల్ చేయి, ఐఐటి చేయి అని చెప్పేసి 5th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఇది మెయిన్. సార్ దానికి రిలేటెడ్గానే ఏ స్కూల్లో చదువుతున్నావు, ఎలాంటి స్కూల్లో చదివిస్తున్నావు అని కాకుండా అంటే పేరెంట్స్ ఒత్తిడి పిల్లల మీద ఎక్కువైంది అంటున్నారా? ఆబ్వియస్లీ అండి, పేరెంట్స్ ఒత్తిడి పిల్లల మీద అయ్యిందని అన్నదాని కంటే ఎక్కువ పిల్లల మీద హోప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు నా ఫాదర్కి నేను డాక్టర్ అవుతానని చెప్పి ఇంటర్ వరకు తెలియదు. మీ ఫాదర్కి మీరు న్యూస్ రీడర్ అవుతారని చెప్పేసి ఒక స్టేజ్ వరకు తెలియదు. బట్ ఈ జనరేషన్లో 4th 5th క్లాస్లో డిసైడ్ చేస్తున్నారు కదండి పిల్లగాడు ఏం కావాలని. కలెక్టర్ కావాలని 4th క్లాస్లోనే కలెక్టర్ లాగా అదే చదివిపిస్తున్నారు. బీటెక్ చదవాలనుకుని ఎంపీసీ అలానే చదివిపిస్తున్నారు. పేరెంట్స్ పెట్టే ప్రెషర్ వల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఈ కాలంలో ఒకప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పుడు లైక్ మనలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఈవినింగ్ అందరం కూర్చొని కలిసి తినేది, లంచ్ అందరం కూర్చొని కలిసి తినేది. లంచ్ టైంలో ఫాదర్ జాబ్ చేస్తారు, ఎంప్లాయ్ లేదంటే పనికి వెళ్తాడు కాబట్టి ఫాదర్ మిస్ అవుతుండే. బట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మాత్రం అందరం కూర్చొని కలిసి, డిన్నర్ మాత్రం అందరం కూర్చొని తినేది, లంచ్ మాత్రం మిస్ అవుతుంది. ఈ కాలంలో ఏ ఫాదర్ ఏ ఫ్యామిలీ కలిసి కూర్చొని అందరు కలిసి తింటున్నారు అని చెప్పేసి ఓన్లీ జస్ట్ సెల్ఫ్ క్వశ్చన్, అంటే ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. అంటే ఎక్కడండి ఇప్పుడు ఒక బాబు వాడికి వెరీ హై టెక్నాలజీ జోన్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక నర్సరీ పాపకి ఒక ఫోన్ ఇచ్చి, మన జనరేషన్ ఒక 30-35 ఇయర్స్ ఉన్న అతను ప్లస్ నర్సరీ పాప ఫోన్ ఇస్తే నర్సరీ పాప కెన్ ఆపరేట్ ఫోన్ ఫాస్టర్ దెన్ 35 ఇయర్స్. అవునా అండి? అంటే వాళ్ళు ఎంత ప్రెజర్ జనరేషన్ లో ఉన్నారు, అంటే వాళ్ళు ఎంత హై స్పీడ్ లో ఉన్నారు. ఈ జనరేషన్ కి ఆ జనరేషన్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం టెక్నాలజీ వస్తుంది, సమాజంలో టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ అందరూ ఒకటేలాగా వాడుకోవాలనుకుంటారు. టెక్నాలజీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకున్నాడే సక్సెస్ అవుతాడు. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే మనం అప్రిషియేట్ చేయాలా, లేకపోతే మనం మైనస్ అవుతున్న కిందకి దిగజారుతున్నాం? టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అప్రిషియేట్ అనేది 1000% చేయాలండి. టెక్నాలజీలో మనము మన పిల్లలకి ఒత్తిడి పెడుతున్నాము. ఆ టెక్నాలజీ వాళ్ళు వాడుకుంటా, టెక్నాలజీ ఎక్కడ ఇప్పుడు ఫుడ్ తినిపించడానికి ఒక పాపకు ఫోన్ ఇచ్చి తినిపిస్తున్నాం అండి. ఆ పాప 1 year ఉన్నంత వరకు పెప్పా పిగ్ లేదంటే చోటా భీమ్ చూస్తుంది. 2nd yearకి వచ్చినాక రీల్స్ చూస్తుంది. 3rd yearకి వచ్చినాక రీల్స్ వేస్తుంది. 4th yearకి వచ్చిన తర్వాత ఆ పాప ఏం న్యూస్ చూస్తుంది, ఏ సీరియల్ చూస్తుందో తెలియదు. ఆ పాపకి ఒక ఐడియా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 10 years లోపల పిల్లలకే మనప్పుడు ఒక 20 years ఉన్న అవగాహన ఇప్పుడు 10 years లోపల వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు మేము మీకు టెక్నాలజీని వాడకూడదని చెప్పట్లేదు. టెక్నాలజీ ఇవ్వండి, టెక్నాలజీ ఇచ్చి బ్యాకప్ ఫాలో అప్ చేయాలి పిల్లల్ని. అంటే అది ఉండట్లేదు మేజర్. ప్రతి పిల్లలని పేరెంట్స్ అబ్జర్వేషన్ చేయాలి, గమనించాలి, వాళ్ళ స్థితిగతులను చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. టెక్నాలజీ అంటే అప్కమింగ్ అవుతుంది, అంటే పెరగడానికి ఒక అవకాశం ఉంది, దిగడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ టెక్నాలజీ వల్లనే పిల్లలకి కొంచెం అంటే అది ప్లస్ ఆర్ మైనస్ 2 తీసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే ఏ పని అయినా సరే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఏ పని అయినా సరే మనం పాజిటివ్ థింక్ చేసే స్టార్ట్ చేస్తాం. నెగిటివ్ థింక్ చేసి ఎవ్వరు ప్రపంచంలో పని స్టార్ట్ చేయరు. బట్ పాజిటివ్ వే నెగిటివ్లోకి ఎక్కడ ల్యాండ్ అప్ అవుతుంది అంటే ఫాలో అప్ అండ్ అబ్జర్వేషన్, ఈ 2 లేనప్పుడు ల్యాండ్ అవుతుంది. కాబట్టి డోంట్ ప్రెజర్ ద కిడ్స్. అంటే నువ్వు ఈడ చదవాలి, ఇదే చదవాలి, అదే చదవాలి అంటే నా సన్ స్కూల్కి వెళ్ళట్లేదని మీ పిల్లల్ని స్కూల్కి పంపకూడదని చెప్పట్లేదు. అది కూడా ఒకటి. నా కాన్సెప్ట్లో అది. మీ కాన్సెప్ట్లో ఏంటి అంటే ఇవాళ రేపట్లో ఓన్లీ డాక్టర్, ఇంజనీర్ ఇవే కాకుండా చాలా వచ్చాయి, చాలా డెవలప్ అవ్వచ్చు, చాలా మల్టీ టాలెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఇది చాలా ఈ జనరేషన్ చూసేది చాలా తక్కువ అండి. నెక్స్ట్ జనరేషన్స్
చూసేది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తున్నాయి ఫ్యూచర్ సార్ లో. ఈ జనరేషన్ లోనే మానసిక ఒత్తిడి పిల్లల మీద చాలా అదవుతుంది. ఎందుకంటే అవునండి. పేరెంట్సే వాళ్ళు పరోక్షంగా పేరెంట్సే వాళ్ళ మీద వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సార్ అది కరెక్ట్ గా పేరెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? పేరెంట్స్ కి అని కాదండి, మేము చూసిన కేసెస్లలో కొన్ని సూసైడ్ అటెంప్ట్ కేసెస్ చూసామండి. లైక్ మనము మెడికల్ గురించి కూడా మాట్లాడుకుంటే అంటే ప్రాక్టికల్ గా సూసైడ్ అటెంప్ట్ కేసెస్ లో ఒక 10 to 20% బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అండి. ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఎట్లా అంటే వాడు తెలియకుండానే ట్రాప్ లో పడిపోతున్నాడు. ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ కూడా చాలా వరకు బ్యాన్ చేసింది. కానీ ఎంత చెడుని ఎంత కంట్రోల్ చేయాలన్నా ఏదో మూల నుంచి మళ్ళీ మనకు వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్స్లలో ఎట్లా అంటే నేను చూసిన ఆన్లైన్ బెట్టింగ్స్లలో ఫస్ట్ వాడు ఏం చేస్తారంటే కొన్ని పేషెంట్స్తో మాట్లాడిన సంఘటనలు ఇవి. ఫస్ట్ అతను ఏం చేస్తాడంటే ఒక ఆన్లైన్ యాప్ గేమ్ ఉంటుంది, లేదంటే ఆన్లైన్ ఏదో ఒకటి ఉంటుంది క్విజ్ టైప్లో. వాడు ఫస్ట్ పెట్టేదడివే వీనికి ₹1000 వాడు టక్కున ₹1000 2000 వేసేస్తాడు వీడిని ఎవడో కూడా చూడకుండా. ఈ ₹1000 2000 వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనిషి టాలెంట్ ఒక 100 మందిలోకి 20 మందికి ఫీలింగ్ ఏముంటుందంటే నేను ఏ పనైనా చేయకపోతే బాగుండు, నేను ఈయనలాగా ఇలా ఉంటే బాగుండు, నేను ఈడ పుడితే బాగుండు, నేను ఇట్లా పెరిగితే బాగుండు అని అంటారు. బట్ ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఇప్పుడు ఒక అంబానీని తీసుకున్నా వాళ్ళ ఫాదర్ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసిన వాళ్ళే, ఒక పెద్ద పెద్ద రియాల్టర్స్ తీసుకున్నా ఒక రామోజీరావు కూడా నేను చట్నీలు పేపర్ వేసు సైకిల్ మీద అట్లా అట్లా వీళ్ళందరూ ఈ రోజు ఆ స్థాయికి ఊకే రారండి. స్థాయికి ఎవరు కష్టపడకుండా స్థాయికి రారు. వాళ్ళు చేసే పనిలో టాలెంట్ లేకుండా ఆ స్థాయికి రారు. కానీ అందరు కాన్సెప్ట్ ఏముంటది అంటే ఈ రోజు దాన్ని అసెస్ చేస్తారు. వాళ్ళు నీ ఫ్లాష్ బ్యాక్ ని ఎవరు ఆలోచించరు. ఆ అసెస్ చేసే వేలో ఏమైతుంది అంటే ఈజీ మనీకి అలవాటు అయిపోతారు కొంతమంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ అండి. కొంతమంది వల్ల ఆ కొంతమంది ఏం చేస్తారు పాపం తెలియక వాళ్ళకి 2000 వేసేస్తారు. 2000 వస్తుంది వాళ్ళకి. 2000 వస్తే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి వేస్తే ఇంకో 500 పంపిస్తున్నాడు. 2500 ఒక మనిషికి ఏం చేయకుండా వచ్చింది అంటే ఏం ఆశ వస్తుంది అందులో? ఎంత పెద్ద, మళ్ళీ నేను చెప్తుంది ఏదో చదువురాని వాళ్ళ గురించి చెప్పట్లేదండి. మంచి మంచి బీటెక్లు, డిగ్రీలు, డాక్టర్స్, మంచి మంచి జాబులు చేసే వాళ్ళ గురించి మేము లైవ్ గా చూసినామండి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 2500 వచ్చారు, అతను ఏం చెప్తాడు నెక్స్ట్, మీరు ఒక 1000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 గేమ్కి వెళ్ళొచ్చు. 1000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 గేమ్కి వెళ్ళొచ్చు. నువ్వేమనుకుంటావు, నేను రూపాయి కూడా పెట్టకుండానే నాకు 2500 వచ్చింది అంటే 10,000 గేమ్కి వెళ్తే నాకు 1000 పెడితే 10,000 వస్తుందేమో అని చెప్పేసి 1000 పెట్టేస్తాడు. ఇమీడియట్ గా 10,000 కూడా వస్తుంది కొంతమందికి. వచ్చిన తర్వాత ఒకసారి అతను ఏం చెప్తాడు, 50,000 పెడితే 5 లక్షలు ఇస్తామని చెప్తాడు. ఎగ్జాంపుల్. నీకు అప్పుడు ఏమనిపిస్తుంది, 1000కి 10,000 వచ్చింది, 50,000కి 5 లక్షలు వస్తుంది, ఇంకేంది నేను ఎవరికి వినాల్సిన అవసరం లేదు, నేను ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా సంపాదించుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ ఇలాంటి న్యూస్ ని మనం మన ఫ్రెండ్స్ కి చెప్పము, మన కజిన్స్ కి చెప్పము, మన ఇంట్లో ఫాదర్ మదర్ కి చెప్పము. ఎందుకంటే నమ్మరు అని మనకు ఒక ఈగో ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తారు, 50,000 పెట్టేస్తాడు, 5 lakhs పోతుంది. నీ 5 lakhs నీ 50,000 మళ్ళీ రావాలంటే నువ్వు ఈ 5 lakhs గేమ్ ని 10 lakhs కి కంటిన్యూ చేయాలని చెప్పి వాడు ఇంకో మెసేజ్ చేస్తాడు. మళ్ళీ ఇంకో 50,000 అంటాడు. అట్లా వాడు ఆ 50,000 కోసం పెట్టి 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 నీకు 50,000కి ఇంకొక 10,000 లోన్ కావాలంటే ఇస్తామంటారు ఎమ్మడే యాప్లలో. ఎమ్మడే ₹10 ఇంట్రెస్ట్ లోన్ లాగా తీసుకొని వాడు ఆ 50,000 ని వాడే ఆప్షన్ ఇస్తాడు. వాళ్ళే నిన్ను ట్రాప్ లో ఒక ట్రాప్ లో లాగుతాడు. అంతే. ఇది తెలియక వల్ల వాడు అప్పుల పాలై సంథింగ్ సూసైడ్ గానీ అమాయకు ప్రజలు ఏమైతుందంటే మీరు నమ్మరండి. ఇది నేను జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడిన పెద్ద సెర్చ్ చేయలేదు, కానీ దీంట్లో 50 లక్షలు, ₹1,00,00,000, 20 లక్షలు, 30 లక్షలు ఆన్లైన్ గేమ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని బ్యాన్ అయిపోయినాయి. అది ఇంకా నడుస్తున్నాయి కదా సార్, ఎట్లా దీన్ని మరి మనం? ఒకటండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా ఒక పనిలేని విషయాలని ఆపేస్తుంది. అప్రిషియేట్ చేయొచ్చు. ఒకప్పుడు మన దగ్గర ప్యాకెట్ కార్డ్స్ ప్లేయింగ్, క్లబ్స్లలో ఆడేటివి అన్ని బ్యాన్ చేసింది. తర్వాత దానివల్ల కొన్ని కుటుంబాలు, బట్ ఆ వ్యసనంకి అలవాటు పైన వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళు ఆల్టర్నేట్ వెతుక్కుంటారండి. అవును. ఇప్పుడు ఒక ముసలాయన ఉంటాడు, తాత సిగరెట్ తాగితే నువ్వు మళ్ళీ సీరియస్ అవుతావు, హాస్పిటల్లో మళ్ళీ వస్తావు, దయచేసి సిగరెట్లు బంద్ చేయని చెప్తావు. ఆ తాత ఏం చేస్తాడు, ఇంటికి పోయిన రోజు ఇంటి వాళ్ళ ముందు తాగడు, రోజు ఇంట్లో తాగేటోడు ఇప్పుడు బయటకు పోయి తాగొస్తాడు. తాగడం అయితే మానేయట్లేదు. అలవాటు ఒక్కసారి వ్యసనానికి అలవాటు అయిన వాళ్ళు మానాలి అంటే దానికి కుటుంబ సభ్యుల సపోర్టు, మానసికమైన సపోర్టు ఇవన్నీ రావాలండి. కుటుంబ సభ్యులు ఏం చెప్తారు,
ఒక 20 ఏళ్ల పిల్లగాడు, ఒక 15 ఏళ్ల పిల్లగాడు ఎవ్వడితో మాట్లాడకుండా ఒక్కటే ఫోన్ చూస్తుండంటే ఏముంటదండి ఫోన్‌ల? ఒక్కటే కంటిన్యూ‌గా ఫోన్ చూస్తుండంటే. సరే, ఒక సినిమా చూస్తే 3 గంటలు చూస్తాడు. ఒక యూట్యూబ్ చూస్తే 2 గంటలు చూస్తాడు. ఇలాంటి ఏదో దాంట్లో స్ట్రక్ అయిండు కాబట్టి వాడు వాడు మనకు చెప్పుకోలేక ప్రయత్నిస్తాడు. కాబట్టి దయచేసి పేరెంట్స్‌కైనా, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, ఎవరైనా ఒంటరిగా కూర్చొని ఫోన్‌లో చేస్తున్నా, డల్‌గా ఉన్నా, వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, భయంతో ఉన్నా, వాడు నెక్స్ట్ ఏం చేస్తాడంట అంటే, నీ ఇంటికొస్తా, నా బిల్ కట్టకపోతే. నెక్స్ట్ లేదంటే మీ చుట్టాలకు ఫోన్ చేస్తా. నెక్స్ట్ మీ ఊర్లో ఫేస్‌బుక్‌లో పెడతా, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతా. ఈ మధ్యన కొత్తగా కొంచెం వాళ్ళని బ్లాక్‌మెయిల్ ఏ రకంగా అంటే ఈ చాలా దిగజారి అంటే ఆ న్యూడ్ ఫోటోస్ మనం అది చెప్పడానికి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది యెస్. మీడియా పరంగా. అలాంటి ఫోటోస్ పెట్టేసి బ్లాక్‌మెయిల్ చేసి వారిని మానసికంగా సూసైడ్‌ల వరకు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు గాని, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఒక నిజంగా ఒక సీరియస్‌లీ ఒక జీవో తీసుకురాళ్ళకే పోతా ఉంది. జీవో అంటే ఒక ఫిజికల్ అసల్ట్ అంటే నిన్ను ఈ ఊరికి ఇక్కడెళ్తే ఒకరు కొడుతుర్రు అంటే అక్కడ పోలీస్‌ని పెట్టేసి ఏదైనా సెక్షన్ పెట్టేసేసి ఆపగలుగుతారు. సైబర్ క్రైమ్‌లో వాడేదో ఆఫ్రికాలో ఉంటాడు. అక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తారు. ఏదో అమెరికాలో ఉంటాడు. వాడు ఇక్కడ నిన్ను ఆపరేట్ చేస్తాడు. ఏ జియో ఏం చేస్తది? నువ్వు జాగ్రత్తగుండండి. గవర్నమెంట్ ఇంతకంటే ఇంకెక్కువేం చేస్తది చెప్పండి? గవర్నమెంట్ తోటి మీకు అలర్ట్‌గా ఉండండి, మోసపోకండి, సైబర్ నేరాలకు పాల్పడకండి, మెసేజ్‌లు చేస్తారు మీకు. ఫ్రాడ్ ఫోన్‌లు ఎత్తకండి అని మెసేజ్‌లు చేస్తారు. ఫ్రాడ్ మెసేజ్‌లు చూడకండి అని మెసేజ్‌లు చేస్తారు. క్లిక్ చేయకండి అని చెప్పి ఫోన్‌లు చేస్తారు. వాట్సాప్‌లలో మెసేజ్‌లు వస్తుంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఇంతకంటే ఇంక మనిషికి రైట్ సార్. మీరు చెప్పేదానికి ఒకటి రిలేటెడ్‌గా ఒక క్వెషను. ఈ మధ్యన ఒక సైబర్ క్రైమ్ డీఎస్‌పీ గారు ఏం చెప్పారంటే, వాడికి ఎక్కడి నుంచి వెతుక్కోవాల్సిన అవసరం లేదంట. మన వివరాలు మనమే పలానా యాహ్! దగ్గర ఉన్నాం. ఓకే. అప్‌లోడింగ్ ఫేస్‌బుక్‌ల. పలానా ఆధార్ నంబర్, పలానా ఫేస్‌బుక్, పలానా ఈ లింకులన్నీ మనమే ఇస్తున్నాం. సో, దానివల్లే వాడు ట్రాప్ చేసి మనల్ని లాగుతున్నారు గానీ, వాడేం ఫెస్బీగా మన మీద పనిగట్టుకొని ఏం మనల్ని తీసుకురావట్లేదు. మనం జాగ్రత్త ఉండాలి. రైట్ సార్. ఈ మధ్య కాలంలో మీరు ఇలాంటి కేసులు ఏమన్నా హ్యాండిల్ చేసారా? చెప్తున్నాను గదా! నేను ఇప్పటి వరకి ఈ సూసైడ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడిన దాంట్లో నా దగ్గర ఇలాంటి కేసెస్ చాలా హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. బికాస్ గాడ్ గ్రేస్ అందరూ మంచిగా బతికి ఇంటికెళ్ళి ఈరోజు వాళ్ళందరూ కౌన్సెలింగ్ వాటి ద్వారా విముక్తి అయిపోయి మంచి జాబులు చేసుకుంటున్నారు. కొంతమంది కొన్ని వ్యవస్థలలో నాకు తెలిసిన వ్యవస్థలో, నా వ్యవస్థలలో కూడా కొంతమంది జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఒక 10 మందికి ఆదర్శంగా పనిచేస్తారని చెప్పేసేసి కోరుకుంటున్నాను గూడా. అది. సార్ ప్రధానంగా చూసుకుంటే, మరి మన ప్రాంతానికొద్దాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక దాదాపుగా 4-5 ఎకరాల్లో ఒక హాస్పిటల్‌ని స్థాపించారు గదా మీరు. ఇక్కడ మీకు ఎలా ఉంది సార్ సాటిస్ఫాక్షన్? ఇక్కడ లోకల్ ప్రాంతం ఉన్న ప్రజలకి మీరు చాలా వరకు సేవ అనుకోవచ్చు. ఓ రకంగా వైద్యం అనుకోవచ్చు. మీ వైద్య రంగంలో వాళ్ళకు సేవ చేస్తున్న సందర్భంలో మీకు ఎలాంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే దానికంటే ఎక్కువ నా ప్రాంతంలో నా ఊరు వాళ్ళు, నా ఏరియా వాళ్ళు ఎక్కడికెళ్ళినా నా ఏరియాలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఈ కాలంలో ఒక పెద్ద హాస్పిటల్‌కెళ్తే చెప్పుకుంటే, మీ హాస్పిటల్ ఉంది గదా! అక్కడనే చూయించుకోండి అనే స్థాయికైతే తీసుకెళ్తున్నామండి. అండ్ రెండవది ఆహ్, అంత పెద్ద వ్యవస్థ స్టార్ట్ చేసాం మనం 1 ఇయర్, 1 ½ ఇయర్ అవుతుంది. ఇంకా మారుమూల గ్రామంలో ఉన్న పబ్లిక్‌కి, ఇంకా కింద స్థాయి పబ్లిక్ గూడా రీచ్ అవ్వాలని జెప్పేసేసి గూడా మీ ఛానల్ ప్రకారంగా కోరుకుంటున్నాము. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే మా హాస్పిటల్‌లో ఆహ్, ఎలాంటి డాక్టర్ కన్సల్టేషన్స్ లేవండి. బికాజ్ ఏదో కొత్తగా అని జెప్పేది కాదు. నేను ఎన్ని రోజులు ఎన్‌ఎమ్స్ హాస్పిటల్‌లో యాక్టివ్‌గా ఉంటానో 10 ఏండ్ల, 20 ఏండ్ల, 30 ఏండ్ల ఆ రోజు వరకు ఎన్‌ఎమ్స్ హాస్పిటల్ ఓన్లీ రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీ తోటి జనరల్ మెడిసిన్ షుగర్‌కి, బీపీకి మరియు జనరల్ సర్జరీకి సంబంధించిన సేవలు అంటే లైక్ హెర్నియాలకు ప్లస్ కడుపులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కడుపులో ఎలాంటి కంతిలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మరియు వెన్నెముకలకు సంబంధించి మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, నడుము నొప్పికి సంబంధించిన డాక్టర్స్‌కి మరియు ఫేస్‌కి సంబంధించి క్యాన్సర్ వాటికి సంబంధించి హాస్పిటల్‌లో ఎన్ని సంవత్సరాలైనా ఉచితంగా వైద్య సేవలు అందిస్తాం. ఇవాళ రేపట్లో ఒక మేజర్ జరుగుతున్నది ఏంటి అంటే, ఒక చిన్న కామన్ వ్యవసాయం చేసుకునే పర్సన్ ఈ ఈ సీజన్స్‌లలో ఇప్పుడున్న మనం చేస్తున్న వాతావరణ మార్పులలో వ్యవసాయంలో ఏం మిగులుతుందనేది ఒక క్వెషన్ ఫస్ట్ థింగ్. కొన్ని ప్లేస్‌లలో వర్షాలు లేక, ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయో తెలియదండి. బట్ లాస్ట్ ఇయర్ గురించి నేను అబ్జర్వ్ చేసింది మాట్లాడుతున్నా. వర్షాలు లేకపోవడం వల్ల వాళ్ళేం చేస్తున్నారు అంటే, చిన్న ప్రాబ్లమే గదా! అని జెప్పేసి మెడికల్ షాప్‌కెళ్ళి మందులు తెచ్చుకోవడం, లేదంటే ఊర్లో డాక్టర్‌కి చూపించుకోవడం. బాగా సీరియస్ అయిన తర్వాత రావడం. బాగా సీరియస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఓకే. అన్నెసెసరీగా ఏమంటారంటే, మనం ఎంత తక్కువకు చేయాలన్నా గూడా ఒక సీరియస్ పేషెంట్‌కి
మినిమం ఖర్చులు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే వచ్చి నా దగ్గర చూపించుకుంటే మీకు ఫ్రీగా చూస్తాము. అట్లీస్ట్ మీకు ఎక్కడ ఏ డాక్టర్ చూపించుకోవాలన్నా 300-500 ఫీజు తీసుకుంటున్నారు కదండి. ఆ పైసలతో అట్లీస్ట్ మీకు మందులు వస్తాయి. అట్లీస్ట్ మీకు ఒక 200-300 మిగులుతాయని ఒక తృప్తి నాకు ఉంటుందని చెప్పేసి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం. సార్ ఒక సామాన్యుడి లోపల ఉన్న క్వశ్చన్ ని దృష్టికి తీసుకొస్తున్నాను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ఎం హాస్పిటల్, ఒక సామాన్యుడు వెళ్ళాలంటే ఇంత పెద్ద హాస్పిటల్లో నాకు ఎంత ఫీజు ఉంటుంది అనేది భయపడుతున్నారు. ఆ సామాన్యులకు మీరు ఏమంటారు అంటే సగటు ఫీజుతోనే నేను మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది, మీరు అందరు రండి. వాళ్ళకి మీరు ప్రధానంగా చెప్పండి సార్, ఎట్లా మీ ఫీజు ఒకటి ఇదే అండి, ఇక్కడ మన ఏరియాలలో డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఒక 1000 నుంచి 2000 నుంచి మినిమం ఒక 5000 డాక్టర్లు ఉన్నారండి. ఏ డాక్టర్కి వచ్చిందండి సూపర్ స్పెషాలిటీ పెట్టాలనే ఆలోచన? ఏ డాక్టర్కి రావాలి? 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ప్రతి డాక్టర్కి నేను ఇక్కడ వర్కౌట్ అవుతుందో కాదో, ఇట్లా అవుతుంది అనే ఒక ఆలోచన నేను వచ్చానండి ముందుకి. కరోనా చూడడం వల్ల, కరోనా సిచ్యువేషన్ చూసి నేను ముందుకు వచ్చాను. రెండవది చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను అందరూ దగ్గర ఒక బయట మినిమం ఒక కన్సల్టెంట్ 300-500 తీసుకునేది నేను ఈరోజు ఫ్రీగా చూస్తున్నాను అని చెప్తే, రోజుకు ఒక 25 మందిని మీరే కౌంట్ చేసుకోండి. 25 మందికి నేను ఫ్రీగా చూస్తున్నాను అనుకోండి, తక్కువలో తక్కువ 25 మంది ఇంటూ 300 వేసుకున్నా కూడా అదొక 7-8 అవుతుంది. రెండో విషయం తీసుకుంటే సామాన్యులకు అదే అండి, మనము చాలా చేసే మిస్టేక్ ఏంటి అంటే సామాన్యులు ప్రాబ్లం చిన్నగా ఉంది, పెద్దగా ఉందని ఆలోచించకుండా సైజ్ ఆఫ్ బిల్డింగ్ చూసి వెళ్ళి చూపించుకుంటూ వాళ్ళ సమస్యని పెద్దగా చేసుకుంటున్నారండి. నాకు బాధ అది. అంటే చిన్న రూమ్లో కూర్చుంటే డాక్టర్ కాదని, పెద్ద రూమ్లో కూర్చుంటే పెద్ద డాక్టర్ అని అవన్నీ కాదండి. టాలెంట్ డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉంటాయి, చిన్న చిన్న హాస్పిటల్స్లో ఉంటాయి. చాలామంది సమస్యని చిన్నగా ఉన్నప్పుడు వస్తే ఫ్రీగా చూసి పంపిస్తాం కదండి. మమ్మల్ని ఎవరు బదనాం చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు ఆరోగ్యంగా ఉండండి అప్పుడు. చూడండి అది. ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి చాలా అనుభవం ఉంటుంది సంథింగ్. సో ఇప్పుడు పాము కాటకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఒకటి అండి, పాము కాటుకి ఇప్పుడున్న సీజన్స్లో మన వ్యవసాయ పొలంలో ప్రసాద్ గారు అన్నట్టు పాము కాటుకి చాలా సీజన్ ఇది. అంటే మనకు తెలియక దాని మీద కాలు పెట్టడమా మేజర్ అండి. పాము కాటు ఇప్పటికి కూడా మేము మళ్ళీ మన తెలియక పాము కరిచిన తర్వాత పేషెంట్ సీరియస్ అయ్యేవరకు మంత్రాలు అని చెప్పి అది పెడితే అయితే ఉందండి. ఈవెన్ నేనైనా, నువ్వైనా, మన పేరెంట్స్ అయినా, మేమైనా మన పిల్లలకి ఏదన్నా బాగా ఏడుస్తే దిష్టి చేయడం ఇవన్నీ నమ్మాలి. నమ్మకూడదని చెప్పట్లేదు. మన ట్రెడిషనల్స్కి అగ్నెస్ట్ ఉండమని చెప్పట్లేదండి. ఈ కాలంలో ఒక పాము కరిచినప్పుడు మనం ఉన్న ఒకప్పుడు ఆయుర్వేద అవి చెట్లు ఇప్పుడు మనకి ఎక్కడదండి, ప్రకృతిని ఇంటి ముందు ఒక చెట్టు కొంచెం పెద్దగా అయితే కట్ చేసి పడేస్తున్నాం. ఎందుకు? మన ఇల్లు కనిపించట్లేదని. ఒకప్పుడు ఇంటి చుట్టూ చెట్లు ఉంటుండే, చెట్ల మధ్యలో మనం ఉంటుండే. ఇప్పుడు చెట్లు ఇక్కడ ఉన్నాయండి, ఇల్లుల మధ్యలో అక్కడక్కడ చెట్టు ఉంటుంది. ఆ ఒక్క చెట్టును కూడా మనం ఎంతో టార్చర్గా కట్ చేయడం ఇవన్నీ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆయుర్వేద అనేది చెట్టు మందు పెడితే అవుతుంది అనేది ఓకే, నమ్మండి, కాదనట్లేదు. బట్ మీకు కరిచిన పాము ఎలాంటిది మీ భాషలో ఉంటుంది. ఒక తాచు పాము అంటారు, ఒక కట్ల పాము అంటారు, ఒక పింజర అంటారు. ఈ 3 పాములు ఉన్నాయనుకోండి. ఈ 3 పాములలో మనకు ఇప్పుడు రక్త పింజర అంటారు. అది ఏం చేస్తుంది? మన రక్తంని గడ్డగట్టకుండా చేసేసి రక్తంని మొత్తం శరీరంలో లైసిస్ అంటే మొత్తం రక్తంని పల్చగా చేయడం వల్ల మన యూరిన్ల నుంచి రావచ్చు, బ్రెయిన్ల రక్తం కావచ్చు, నోట్ల నుంచి రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ మంత్రాలు ఏం చేయగలుగుతాయండి? మందులు తప్పించి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు అన్ని పాములు ఐడియా ఉంటాయి. ఈ పాములు కరుస్తాయి. అండ్ తాచుపాము అండ్ నూనె కట్ల పాము అంటారు. ఈ 2 పాములు కరిచినప్పుడు బ్రెయిన్ అంటే నీకు పెరాలసిస్ రావడము, లేదంటే కండరాలు వీక్ అయిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ అంటే మీరు మంత్రంతో పాటు సైన్స్ కూడా నమ్మన్నట్టు అంతే కదా, సైంటిఫిక్ చెప్తున్నాను. అంటే ఇక్కడ అదే మంత్రం ఇంపార్టెంట్. మంత్రం మీద నమ్మకం ఉంది మీకు, దాన్ని నేనేం తప్పు అనట్లేదు. కానీ ఈ సిచ్యువేషన్ ఇలాంటి పాములు గరిచినప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి హాస్పిటల్కి రండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పాము అంటే ఒక్కటే ఉండదు కదండి, ఒక రకరకాలుగా పాములు. మనకు తెలిసిన పాములలో మనం రోజు పొద్దున్న వినేది నూనె కట్ల పాము అంటాము, తాచు పాము అంటాము, ప్లస్ రక్తపింజర. ఈ 3 పాములు చాలా డేంజర్ అండి. అంటే మన ఏరియాలో తిరిగేవి కూడా ఎక్కువనే ఉంటాయి. ఈ 3 పాములు గరిచినప్పుడు ఎలాంటి నమ్మకాలకు పోకండి దయచేసి. దగ్గరలో ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా, ఈ కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు యాంటీ స్నేక్ వినం ఇవ్వడం జరుగుతుంది. అంతకంటే అయితే ఇదంతా పక్కకు పెడితే ఎన్ఎంస్ హాస్పిటల్ పాముకు సంబంధించి ఏం చేయగలుగుతుంది అంటే ఎక్కడ లేదండి.
పాముకాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు మీరు అంటున్నారు కదా, సామాన్యునికి మీరు ఏం చేస్తున్నారు సార్ అంటే, మన జిల్లాలో మన రాష్ట్రంలో కూడా అతి కొన్ని హాస్పిటల్స్లో పాముకాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు ఉన్న హాస్పిటల్లో ఎన్ఎంస్ హాస్పిటల్ ఒకటి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. సామాన్యునికి మీరు ఏం చేయగలుగుతున్నారు పెద్ద హాస్పిటల్ పెట్టి అంటే, ఆరోగ్యశ్రీ సేవలలో కూడా మేము చేస్తున్నామండి. కాబట్టి ఈవెన్ ఫీవర్, నార్మల్ జ్వరం ఉన్నా, టైఫాయిడ్ జ్వరం ఉన్నా, డెంగ్యూ జ్వరం ఉన్నా కూడా ఎన్ఎంస్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి. జ్వరంకి ఆరోగ్యశ్రీ సేవలు అనేది మీరు కొత్తగా వింటుండొచ్చు, బట్ ఉన్నాయండి, వచ్చి వాడుకోండి. అండ్ అతి త్వరలో ఇప్పుడు మీ న్యూస్ పరంగా అయినా సరే పబ్లిక్కి కూడా కొన్ని తెలియని ఏంటి అంటే, గవర్నమెంట్ నుంచి మనకు ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ సేవలు ప్లస్ డయాలసిస్కి సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలు బై డిఫాల్ట్ పెద్ద హాస్పిటల్స్కి ఇచ్చేయాలి. ఇప్పుడు మన జిల్లాలో పెద్ద హాస్పిటల్ అంటే నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, దెన్ తర్వాత ఎన్ఎంస్ హాస్పిటల్ ఫస్ట్, సెకండ్ నాగర్ కర్నూల్. అంటే గవర్నమెంట్లో అది పెద్దది, ప్రైవేట్లో ఇది పెద్దది ఉన్న హాస్పిటల్స్లో. అయితే లాస్ట్ గవర్నమెంట్లో మరి వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటి అంటే, క్యాబినెట్లో ఓన్లీ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉండాలి. చిన్న చిన్న టౌన్లలో ఎక్కడ అంటే మన జిల్లాలో ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల చాలా మంది, అది కూడా నాగర్ కర్నూల్ ఆ పార్ట్కి ఉందండి. మరి మన కల్వకుర్తి, అచ్చంపేట వాళ్ళకి ఆరోగ్యశ్రీ సేవలు కొన్ని వాటికే ఇచ్చి కొన్ని వాటికి ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాలిట్రామా అంటే యాక్సిడెంట్స్ కేసెస్కి మరియు డయాలసిస్ కేసెస్కి ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలో అవి కూడా గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. సార్ ఇప్పటికే మీరు ఎన్నో హాస్పిటల్ నుంచి ఒక సర్వీస్ అనేది ఓపెన్ చేశారు. ఒక వెహికల్ ప్రొవైడ్ చేసి చుట్టూరు ఉన్న గ్రామ పరిసర ప్రాంత ప్రజలకి ఒక వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్ సదుపాయం అంబులెన్స్ అనొచ్చా, లేకపోతే ఎన్నో హాస్పిటల్కి రవాణా అంటే పేషెంట్స్ ఎలా చేరుకోవాలని ఏం సార్ దాని వివరణ ఇవ్వండి సార్. దానికి ప్రజలు ఒక అపోహ. ఎన్ఎంస్ హాస్పిటల్స్ కి సంబంధించి అంబులెన్స్ సౌకర్యం ఫ్రీ ఉందండి. 30 కిలోమీటర్స్ రేడియస్ లో మీరు ఏ ఊరు నుంచి కాల్ చేయండి, మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అది అంబులెన్స్ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్ అండి ఎమర్జెన్సీకి. అండ్ రీసెంట్ గా మన నాయకుడు, మన లోకల్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉచిత రవాణా సేవ కూడా ప్రారంభించడం జరిగింది. దాన్ని తొందరలోనే కొన్ని చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యాక్టివ్గా కూడా స్టార్ట్ చేస్తాం అతి తొందరలోనే. అది ఉచిత రవాణా అంటే ఒకటండి, మా హాస్పిటల్ ఒక ఫారెస్ట్ ప్లేస్ లాంటిది అండి. అంటే హాస్పిటల్ లేనప్పుడు అది పొలంని మనం మన ఊర్లో నైట్ అయినప్పుడు ఏమంటాం, అడవి అంటాం, ఉదయం ఏమంటాం, పొలం అంటాం. ఇది కాన్సెప్ట్ లో మన హాస్పిటల్ ఉన్న ప్లేస్ అండి. అంటే అటుకు ఒక 3 కిలోమీటర్ల ఊరు లేదు, ఇటు ఒక 6 కిలోమీటర్లు ఒక ఊరు లేదు. అలాంటి ప్లేస్కి నువ్వు ఒక టౌన్లో ఉన్న పేషెంట్ అయినా, ఒక ఊరు నుంచి వచ్చిన పేషెంట్ అయినా, అటు నుంచి వెళ్తే ఆగితే దిగుతాడేమో బస్, కానీ స్పెషల్గా అక్కడికి రావాలంటే ఆయన ఏం థింక్ చేస్తాడు, ఒక పెద్ద హాస్పిటల్కి పోవాలి అంటే సమస్య పెద్దది కావాలి. ఇక్కడ పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్న దానికి ఏంటంటే సమస్య పెద్దది అవ్వాలి. పలానా ఒక పేషెంట్ సంథింగ్, ఒక ఎక్స్ అనే పేషెంట్, ఒక వెంకటయ్య కృష్ణ అనే పేషెంట్ ఉంటాడు, నాతో పొద్దున కలిసి మాట్లాడతాడు ఎక్కడన్నా ఊర్లో. ఆ పేషెంట్కి ప్రాబ్లం ఉంటుంది, ఆ పేషెంట్ రోజు ఒక డాక్టర్లో చూయించుకుంటూ ఉంటుంటాడు, కానీ సమస్య సీరియస్ అయిన తర్వాతనే మన దగ్గరికి వస్తున్నాడు అండి. అదేదో ఆ పేషెంట్కి నేను ఒక ట్రాన్స్పోర్ట్, ఫ్రీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి నా వెహికల్ని అటు ఇటు తిప్పడం చేస్తూ ఉంటే అందులో ఎక్కి వస్తారు, చూయించుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకొకటి, కొన్ని ఊర్లలో కూడా మీరు చెప్పండి, మా ఊర్లో మేము ఒక 10 మంది పేషెంట్స్ ఉంటాం సార్, వస్తాం, చూయించుకొని వెళ్తాం, ఫ్రీగా తీసుకొస్తాం, ఫ్రీగా చూపించి పంపిస్తాం, దాంట్లో ప్రాబ్లం లేదండి. మా కాన్సెప్ట్ ఏంటి అని అంటే అందరికీ మెడికల్ పరంగా అవేర్నెస్ రావాలండి. అవేర్నెస్ ఉన్నోడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, చెకప్స్ అవన్నీ ఫ్రీగా చేపిస్తానండి. అవేర్నెస్ వస్తే సగం రోగాలు తగ్గిపోతాయండి. హాస్పిటల్స్ని బదనాం చేయాల్సిన అవసరం ఉండదు, డాక్టర్ని బదనాం చేయాల్సిన అవసరం ఉండదు. పైసలు అందరూ ఎక్కడ వస్తుందండి, ఒక ఫంక్షన్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఖర్చు పెడితే ఎవరు బదనాం చేసుకోవట్లేదు. బట్ ఆరోగ్యంని ఖరాబ్ చేసుకొని నిర్లక్ష్యం వహించి ఒక హాస్పిటల్కి వచ్చి బిల్ కట్టేదాడు హాస్పిటల్ని బదనాం చేస్తారు. అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది ఏంటంటే, మన వ్యవస్థలో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవేర్నెస్ అనేది కొంచెం ఒక్కొక్కసారి మిస్ అవ్వడం వల్ల, అవతల వాళ్ళ కోసం మనం కొన్ని చేయడం వల్లనే ఈ అవేర్నెస్ మిస్ అవుతుంది. కాబట్టి అవగాహన కోసం మేమేం చేస్తామంటే, ఎవరికైతే ఫ్రీ అవగాహన, ఎవరికి రావాలని ఉన్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి ఉచిత రవాణా వేరు అండి, అంబులెన్స్ సౌకర్యం వేరండి. 2 డిఫరెంట్, 2 ఫ్రీ సౌకర్యం. అది వెహికల్ వేరే, ఇది వెహికల్ వేరే. సో ప్రధానంగా కల్వకుర్తి ఎన్ఎం హాస్పిటల్ పరిసర చుట్టూరు ప్రాంత గ్రామ ప్రజలకి కావచ్చు, పేషెంట్లకు కావచ్చు, ఎవరికైనా సరే ఫైనల్గా మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎలాంటి సేవలు అందిస్తున్నాము, ఎలాగా మనం వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్ కల్పిస్తున్నాము, ఏంటి ప్రధానంగా ఒక క్లుప్తంగా చెప్పండి సార్. ఎన్ఎంస్ హాస్పిటల్స్ లో మేజర్ క్రిటికల్ కేర్ సర్వీస్ అంటే, క్రిటికల్ కేర్ అంటే అత్యవసర సేవలు మరియు
జనరల్ సర్జరీ సేవలు, శస్త్రచికిత్సకు సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి, అపెండిక్స్ సంబంధించి, కంతిలు సంబంధించిన సేవలు, మరియు జనరల్ మెడిసిన్ సేవలు. జనరల్ మెడిసిన్ సంబంధించి బీపీ, షుగర్ మరియు థైరాయిడ్స్, మరియు లంగ్స్కి సంబంధించి పల్మనాలజీ సేవలు, అంటే ఛాతీకి సంబంధించిన స్పెషలిస్ట్ సేవలు, లంగ్స్కి సంబంధించిన సేవలు, మరియు ఆస్తమాలు, అలర్జీకి సంబంధించిన సేవలు, మరియు పాయిజన్, స్నేక్ బైట్ అండ్ ఎనీ హ్యాంగింగ్ అలాంటి సూసైడ్ అటెంప్ట్స్ సేవలు, యాక్సిడెంట్ సంబంధించి న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఫిజిషియన్, బ్రెయిన్కి సంబంధించిన ప్రతి ఒక్క సేవలు, అండ్ వెన్నుపూసకు సంబంధించిన మొక్కలకు సంబంధించి రిప్లేస్మెంట్, మరియు ఆర్థోపెడిక్ సంబంధించి, వెముకలకు సంబంధించి యాక్సిడెంట్స్, ఇంకా ఇలాంటివైనా సేవలు మన దగ్గర. అండ్ మొహానికి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీస్ అండ్ మొహానికి సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించిన సేవలు. యూరాలజీ, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఎన్ఎంస్ హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించి రాళ్లకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. అది కూడా మన జిల్లాలో మొట్టమొదటి సేవలు ప్రారంభమయ్యాయి ఎన్ఎంస్ హాస్పిటల్స్లో. మరి యూరాలజీ అండ్ కార్డియాలజీ, గుండెకి సంబంధించి, గుండె జబ్బులకు సంబంధించి, అండ్ ఎండోస్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ, ఎవ్రీథింగ్ అండి. ఇది కాదు, అది లేదు, ఇది లేదు అనకుండా కార్డియాలజీ, ప్రతి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వెల్దండ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయండి. అతి త్వరలో ఎన్ఎంస్ హాస్పిటల్, ఈవెన్ కల్వకుర్తిలో కూడా ఎన్ఎంస్ హాస్పిటల్ ఓపీ సేవలు, బికాస్ ఇదే అండి, నా హాస్పిటల్ అక్కడ సీరియస్ అయితేనే వస్తున్నాను ఒక ఉద్దేశంతో కల్వకుర్తిలో కూడా ఎక్కడ లేని విధంగా, అంటే నగర్ కర్నూల్ మొత్తం జిల్లాలో లేని విధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులతోటి కల్వకుర్తిలో కూడా ఎన్ఎంస్ హాస్పిటల్ ఓపీ సేవలు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అది కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి అది కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank మరిన్ని సేవలు పబ్లిక్, ప్రజలకు, రోగులకు, అనారోగ్యంతో బాధపడిన ప్రతి ఒక్కరికి సేవ అందించాలనే భావంతోనే ఫారిన్ నుంచి తిరిగి సొంత గ్రామానికి వచ్చి ఇక్కడ దాదాపు 5 ఎకరాల్లో ఒక ఎన్ఎం హాస్పిటల్ హరికాంత్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ని స్థాపించడం, ప్రారంభించడం, సేవలను ప్రజలకు సేవ చేయాలనే కేవలం అంకిత భావంతోనే ముందుకు వెళ్తూ ఈ సేవలు అందిస్తున్నాం. మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకి, గ్రామ ప్రజలకి మేము ఒక వెహికల్ సర్వీస్ కూడా ఇస్తున్నాము. మీరు రోగం చిన్నగా ఉన్నప్పుడు, రోగం కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి, సంప్రదించండి, మీ ప్రాబ్లం ఏందో తెలుసుకోండి. ఆ తర్వాతనే మీకు ఒక వెసులుబాటు అనే అవకాశం దొరుకుతుంది. సో ఎన్ఎం హాస్పిటల్ ఆలోచన విధానం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోగాన్ని అంటే కొద్దిగా ఉన్నప్పుడే అప్రోచ్ అవ్వండి. అట్లాగే ప్రధానంగా ఆయన ఒక ఆరోపణ చేశారు, పిల్లలని మీరు క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చెయ్యండి, పిల్లల మానసిక ఒత్తిడిని మీరు గమనించండి, అబ్జర్వేషన్ చెయ్యండి. అప్పుడే మనం పిల్లల నైపుణ్యాన్ని, అంటే వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళు చెడు దారిలో ఉన్నారా, చెడు అలవాట్లకు బానిస అయ్యారా అనేది. పిల్లలతో పాటు పెద్దలకి, రోగులకి అన్ని విధాలుగా ఇవ్వాలి. మనకు హరికాంత్ రెడ్డి గారు చాలా క్షుణ్ణంగా మనకు చాలా వివరాలు సేకరించారు. మరిన్ని విషయాలు మరో వారం డాక్టర్ గారితో తెలుసుకుందామని మరొకసారి మీ ముందుకు వస్తుంది మీటివ్ న్యూస్. చూస్తున్నాను మీటివ్ న్యూస్, నేను ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్, మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.